కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. బ్రో ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఆఫీసులకి కానీ డైరెక్టర్స్కి కానీ ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి అడగడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా బ్రో? నేను చేయను. చేయరు, చేయకపోతే అవ్వదు, రాదు బ్రో, ఆఫర్లు రావు అంటే బ్రో. రాకపోవచ్చు ఏమో తెలీదు. అంటే నేను వెళ్ళడం అంటే వెళ్ళకపోవడం వేరే రీజన్ ఏం లేదు. నా వర్క్లో బట్టి నేను ఐ డోంట్, నాకు నా 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 ఏంటిది సెలెక్షన్ ఆఫ్ వర్క్ అది కాదు. సో నాకేమనిపిస్తుంది అంటే ఒక డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు, ఆయన ఏదో రాసుకోవాలనుకుంటున్నాడు, ఆయన థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు నాకు, అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే సే నో, ఐ ఫీల్ దే ఆర్ మచ్ గ్రేటర్ డైరెక్టర్స్. అంటే నో అంటే ఏంటి, నో చెప్పడం రావాలి డైరెక్టర్కి. సో నో చెప్పగలుగుతున్నారు అంటే నేను ఎవరితో అయినా మాకు పరిచయం ఉన్న గ్రేట్ డైరెక్టర్స్ ఎవరున్నా, ఎనీ డైరెక్టర్ దట్ ఐ మీట్, ఐ కీప్ టు దెమ్, పరిచయాలతో సినిమాలు చేయకండి. మీ పరిచయం అయింది, మీకు ఏదో పరిచయం ఉన్నాడు, లేదా పరిచయం ఆడు ప్రొడ్యూసరు, వీడి కోసం సినిమా చేద్దాం అన్న సినిమా ఏది ఆడదు. పరిచయాలతో సినిమాలు ఏర్పరుస్తుంది చూడండి, అదేమో ఆడదు. మీరు చూడండి, ఆల్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్ దేవ్ హ్యాపెండ్ బికాస్ ద డైరెక్టర్ థాట్ దట్ ఈ సినిమా అవ్వాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఈ పాత్రలకి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, అందుకనే. దాంట్లో ఆఫ్ కోర్స్ ఈ ఆప్షన్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది అది. బట్ సో నేను డైరెక్టర్ని వెళ్ళి కలవడం మూలాన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ నాకు నచ్చదు కదా. సో ఐ డోంట్ మీట్ దెమ్ ఫర్ దట్ రీజన్, సింపుల్ రీజన్. నేను డైరెక్టర్ అయినా నాకు ఎవరిని వచ్చి మామూలు కలిసారు ఓకే, బట్ అంటే అడగడం తప్ప తీసుకోవడం అంటే అడిగిన తప్పేం కాదు, అడిగేది ఎప్పుడు తప్పు కాదు. ఇచ్చినోడిది ప్రాబ్లీ తప్పొద్దాం. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత నాకైతే పెట్టారు, నాకు అడగకుండానే పెట్టారు. అడగకుండానే గోదావరి వచ్చింది, అడగకుండానే ఆవకాయ బిర్యానీ ఇచ్చారు, అడగకుండానే ఇది. అంటే వెన్ ఒక రూమ్లో ఒక ఫ్యూ గుడ్ మెన్ అంటారు కదా, ఫ్యూ గుడ్ మెన్ వర్ సిట్టింగ్ టుగెదర్, వాళ్ళందరూ మంచి వ్యక్తులు కలిశారు, ప్యాషన్, ఆ ప్యాషన్తో అరే నువ్వు చేస్తావా, నువ్వు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇంతే, సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. నువ్వు చేయడం వల్ల నా సినిమా హర్ట్ అవుతుందిరా, సో నువ్వు వద్దు, వండర్ఫుల్, ఇది సింపుల్. అండ్ నేను ఫ్రెండ్షిప్ మీద బిలీవ్ చేయను. సో ఇప్పుడు నేను ఎవరన్నా, ఇప్పుడు నేను తీసుకున్న పేర్లు ఎవరన్నా, వాళ్ళని నేను ఇప్పుడు మామూలు ఏమంటారు, చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా మంది అండి, రోజు మాట్లాడతావు, అయితే ఏంటి, నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఫ్రెండ్షిప్ ఓన్లీ. సో ఫ్రెండ్షిప్ మూలాన పులిహార్లు ఉండే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అవుతాయి. బేసికలీ ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. వీఆర్ గుడ్ పీపుల్, మీనింగ్ గుడ్ వర్క్. వర్క్ కోసం ఇంట్రడ్యూస్ అయ్యాం, వర్క్ బాగా చేద్దాం, వర్క్ చేయలేకపోతున్నావా, విల్ కమ్ అవే అండ్ సరే అగైన్. మనం అనుకుంటాం కానీ వాళ్ళు అనుకోరు కదా, వాడు అడగట్లేదు, యాటిట్యూడ్ అలా ఉండనే ఉండదు. ఎవరున్నారు అట్లా, ఎవరు ఉండరు అట్లా, ఉంటారు కొంతమంది, వాళ్ళని ఆనందం పట్టించుకోవాలి, జనాల మాటలు పట్టించుకోరు, వాళ్ళ మీద పట్టించుకో, వాళ్ళతో సినిమా ఎందుకు ఇస్తున్నావు అసలు, వాళ్ళ అలా స్ట్రంక్ అండ్ థాట్ ఉన్న వాళ్ళు ఎవరు అసలు వేస్ట్ ఆఫ్ మీటింగ్ దెమ్ అండ్ వర్కింగ్ దెమ్ విత్ దెమ్ ఆల్సో. అసలు అట్లా ఉండనే ఉండదు. ఇఫ్ దే సే వెనక్కబడి కమల్ రా అంటారు అంతే. అసలు నేను చెప్తున్నా, దేర్ ఇస్ నో అదర్ సెకండ్ థాట్. ఏ డైరెక్టర్, ఇంకా డైరెక్టర్కి ఇది ఉంటుంది, నేను పిలిస్తే వచ్చేసరి, అది ఎవరైనా సరే. సో దిరుండ నాకు పరిచయం ఉంది కదా వస్తాడు, పరిచయం ఉంటేనే వస్తాడు, ఏమి ఉండదు అసలు. నార్మల్గా ఆర్కిటెక్చర్ అనేది దాని మీద కాలేజెస్, దానికి స్పెషల్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఆర్కిటెక్చర్ అనగానే మీ నేమ్ బాగా వినిపిస్తూ ఉంటుంది. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అనగానే, లైక్ యూట్యూబ్ ఛానళ్ళు కానీ అవన్నీ. ఎందుకు బ్రో అది అంత వెలుగులోకి రాదు, లేకపోతే దాన్ని ఎవరు కాంటాక్ట్ అవ్వాలని కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మన వర్క్ మొత్తం ఆర్కిటెక్చర్తో చేయించుకోవాలని కానీ అలాంటి ఐడియా ఎందుకు రాదు? అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ లేకపోవడం, చదువు లేకపోవడం, చదువుకున్నప్పుడు సరైన చదువు చెప్పకపోవడం మన ఇండియాలో. సో ఆ చదువు సరిగ్గా లేకపోవడం మూలాన ఉన్న కొంచెం జ్ఞానంతో మనం ఏదో నడుపుతూ ఉంటాం. అప్పటికి మనకు కావాల్సిన మెయిన్ ఇల్లు అనేది అసలు ఎంత సంపాదించిన ఒక ఇల్లు, ఇక్కడ జూబ్లీస్లో కట్టుకోండి, లేకపోతే ఊర్లో చిన్న ఇల్లు కట్టుకోండి,
ఇల్లు అనేది కట్టుకోవాలి. రైట్ ఫ్రమ్ మా దగ్గర పనిచేసే మేకప్ మ్యాన్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ స్టార్ దగ్గర నుంచి డ్రైవర్ అందరికీ ఒక ఇల్లు అనేది మెయిన్ కామన్ ఫ్యాక్టర్. ఇంక ఏది ఉన్నా లేకపోయినా పిల్లలకి చదువు. సో ఎక్కడే బట్ బెస్ట్ హౌస్ అనేది లేకపోయినా సమ్ హౌస్ ఇట్ హ్యాస్ టు బి. బట్ అలాంటి దాన్ని వాళ్ళు చదువులో చెప్పకపోవడం, అంటే మన చిన్న ఉన్నప్పుడే దీని గురించి అవగాహన లేకపోవడం, అంతవరకు ఎందుకు మా అమ్మ నాన్న లేకపోతే మా వైఫ్ అయినా సుప్రియ అయినా ఎవరైనా వైఫ్ అంటుంటుంది అప్పుడప్పుడు దట్ ఇఫ్ ఐ డోంట్ నో యూ దెర్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ మేబీ ఐ విల్ ఆల్సో నాట్, అంటే అంత నాకు ఐ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. అంటే ఎందుకు వెళ్ళాలి మన అవసరం ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. బట్ వేరస్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏమైపోయింది మెల్లిగా ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ అంటే జనాలు దాన్ని వాడుకొని దాని నుంచి డబ్బులు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. యాజ్ సినిమా కూడా అంతే కదా. సినిమా మంచి కథ చెప్పి కొంచెం ఆడియన్స్ చెప్తుంటాడు అది బాగాలేదు సీన్ ఏంటి ఇలా ఉంది అసలు అలా ఎందుకు. అండ్ సినిమా వాడు ఏమనుకుంటాడు, నేను చాలా కష్టపడ్డా ఆ రోజు లైట్ పెట్టాం కదా ఇది పెట్టాం కదా, నేను ఆ రోజు ఇంత రాత్రింబాలు కష్టపడితే ఇటు బాగాలేదంటాడు. ఏంటంటే బాగాలేదు కాబట్టి దాని గురించి ఎందుకు అంత ఫీల్ అవుతావు? నువ్వు బాగా తీయలేదు కదా, దాని గురించి ఎందుకు అంత ఇది. సేమ్ థింగ్ ఇల్లు. బట్ ఇంటికి ఏంటి కామన్ మ్యాన్ ఎవడు కమెంట్ చేయడు. సో చెప్తుంటా జనరల్ మా నాన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కాదు ఆర్కిటెక్చర్ తక్కువ చెప్పండి, కార్పెంటర్ చేసిన వరకు ఆర్కిటెక్చర్ అనుకుంటారేమో ఇప్పుడు కాదు ప్రెసెంట్ ముందు కూడా అంతే. ఇండిపెండెన్స్ తర్వాత ఇప్పటికీ మనం గ్రేట్ స్ట్రక్చర్స్ అంటే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పోస్టులు పెడుతుంటారు, ఏదో స్టెప్డ్ వెల్స్ అక్కడ ఏదో కట్టాము ఇది కట్టామని చెప్పి, కోనార్క్ టెంపుల్ అది ఇది టెంపుల్ అని. అరే అది కాదురా, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏదైనా అద్భుతమైన స్ట్రక్చర్ ఏముందిరా కట్టి చెప్పండి అంటే ఎవరి దగ్గర ఒక నోట్లో అలా అంటే అంటారు. లారీ బేకర్ అని ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్ అంటారు కేరళ, అంటే ఈజ్ అ బ్రిటిష్ గై. అతను ఇండియాలో అంటే ఆయన చూడండి అతను గ్రేట్ ఆర్కిటెక్ట్. లండన్లో ఆయన బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఇది లైసెన్స్ ఉండి గాంధీ గారిని చూసి ఇక్కడ ఉండిపోయాడు ఆయన. ఆయన ఏమనంటే నేను అక్కడ బ్రిటిషర్స్కి ఆల్రెడీ అక్కడ లండన్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు, అందరికీ అక్కడ చిన్న అవగాహన ఉంది, ఇక్కడ ఏంటి అందరు ఇలా ఉన్నారు, ఏదైనా ఆర్కిటెక్ట్గా నాకు పని ఉందంటే ఇక్కడే కదా ఉంది నాకు అని ఇక్కడ ఉండిపోయాడు ఆయన. కేరళలో స్థిరపడి ఆయన ఈ బికేమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ వర్క్డ్ హియర్ ఎప్పటి నుంచో 93-94 ఇయర్స్ చనిపోయాడు ఆయన. ఇప్పుడు స్టూడెంట్స్ ఆయన బుక్లో రాస్తుంటుంది, స్టూడెంట్స్ నడుచుకుంటూ వెళ్తుంటే మామూలు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకరోజు వాట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అని దూరం నుంచి చూసి బంచ్ ఆఫ్ గుడిసెలు అక్కడ నుంచి చిన్న పొగ రావడం అంతా చూసి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే అందరు చుట్టూ స్టూడెంట్స్ వాళ్ళందరూ అలా చూస్తున్నారంట, ఇక్కడ టెంపుల్స్ ఏం లేవు కదా ఇక్కడ అని. అంటే ఆయన అదే రాశాడు, వై ఇన్ ఇండియా ఎవ్రీ వన్ థింగ్స్ ఆర్కిటెక్చర్ ఇస్ టెంపుల్. ఇప్పుడు ఏమైంది ఆర్కిటెక్చర్ అంటే అపార్ట్మెంట్ అనుకుంటున్నారు, లేకపోతే ఏదో హంగులతో పెట్టిన ఒక బిల్డింగ్ ఏదో విల్లా. నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ కుడ్ బి ఈవెన్ అ స్మాల్ టాయిలెట్. ఎక్కడో చూసాం బ్యూటిఫుల్, మొన్న జపాన్లో దే డిడ్ టాయిలెట్స్ మీద దే డిడ్ అ కంప్లీట్ ఎక్సర్సైజ్. ఒక ప్రాజెక్ట్లా చేసుకొని గొప్ప ఆర్కిటెక్ట్స్ పిలిచి టాయిలెట్స్ పబ్లిక్ స్పేస్లో డిజైన్ చేయండి అండ్ క్రియేట్ సంథింగ్ దట్ పీపుల్. వాళ్ళు ఏమేం చేశారు, మిర్రర్స్తో చేశారు, చెట్లతో చేశారు, డిఫరెంట్ అగైన్ ఎక్స్ప్లోరింగ్. దేర్ ఇస్ వన్ టెంపుల్ దట్ దే కూలగొట్టి మళ్ళీ కడుతుంటారు ప్రతి ఇయర్. అలా చేసేసి ఒకసారి పేపర్తో కట్టారు టెంపుల్ని. వై టుడే మన టెంపుల్స్ని అలా ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే వి డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్. మన కంఫర్ట్ లెవెల్ మనం ట్రై చేస్తే ఫెయిల్ అవుతాం అనే ఒక భయంతో ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేయకుండా బ్రతికాం కదా. సో పెద్దగా అయిన తర్వాత కూడా క్వశ్చన్ చేయకుండా బ్రతికాము. ఇంకా మనకి నార్మల్గా గుళ్ళు కట్టేసి మళ్ళీ కొట్టడం, దాన్ని వాటిని టచ్ చేయదు. అదే చెప్తున్నా, దాన్ని టచ్ చేయకపోవడం కాక టెంపుల్ ఎందుకు కొత్తగా అడగట్లేదు? అవును, పాతవి కూడా కొట్టరు. కాదు, పాత పక్కన పెట్టేయండి, కొత్త ప్లాట్ అండి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఒకటి పెట్టాను, టెంపుల్ కడదాం అనుకుంటున్నాను అండి. అసలు ఏంటండి కొత్తగా ఎందుకు కట్టట్లేదు అని ఎవడన్నా ఒక టెంపుల్ అడుగుతాడా? బికాస్ టెంపుల్ యు ఆర్ సేయింగ్ దట్స్ ఎపిటోమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో, ఇట్ షుడ్ ఎక్స్ప్లోర్ వై వీఆర్ డూయింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ ద న్యూ థింగ్. అది కాక ఎప్పుడో పురాతన స్టోన్తో చెక్కిన వాళ్ళు వర్కర్స్ని పెట్టి చెక్కుకున్న టెంపుల్స్ని
వీళ్ళు సిమెంట్లో మౌల్డ్ వేసి అంటబెట్టి ఇదో టెంపుల్ అంటున్నారు. అంటే జనాల్ని మూర్ఖులు చేస్తున్నారు. అంత స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. ఈ జనాలు అడగరు ఇది ఎందుకురా ఇలా చూపిస్తున్నారు, అద్భుతమైన గ్రేట్ కన్స్ట్రక్షన్స్ టెంపుల్స్ చర్చ్లు కడుతున్నారు కదా, మనం ఎందుకు కట్టట్లేదు, మనం ఎందుకు ఇది అట్లేదు, అవే ఇవి. లేకపోతే ఒక టెంపుల్ కడతాడు, మళ్ళీ చెక్కింది ఒకటి మళ్ళీ పెడతాడు, అరే ఇది ఎప్పుడో కట్టేశారు కదా మళ్ళీ కడుతున్నారు ఎందుకు, అదే కొత్తదనం అనేది లేదు అసలు. సో సేమ్ థింగ్. సో రిపీటింగ్ కనిపించడం ఎక్స్ప్లోరేటరీ లేదు, క్వశ్చనింగ్ లేదు. మెయిన్ క్వశ్చన్ లేకపోవడం వలన వచ్చిన ప్రాబ్లం.